ఇవాళ నేను మీతో ఒక సీరియస్ టాపిక్ మీద మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నానండి. కన్న మహా పాపానికి ఆడది తల్లిగా మారి నీ గుండెలు పెంచినది కండలతో కాదా? నా కొడక మర్యాదగా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియోస్ అని డిలీట్ చేయలేదనుకో, ప్రతి ఒక్క ఆడపిల్లకి అదే సోషల్ మీడియా ముందు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలి. కువైట్ లో కుక్క బ్రతుకులా అడక తింటున్నారా? అంటే ఒకప్పుడు మీరు చేసింది, మీరు బ్రతికింది, మీరు చేసింది. ఇక్కడికి వచ్చేసి సంపాదించుకొని చేసుకొని ఈ రోజు నువ్వు ఇండియా వాళ్ళని బదనాం చేసేది ఎక్కడిది? చెప్పిన వాటన్నిటికి గొర్రె కదా తలూపినట్టు ఊపుతున్నాడు. చాలా మంది ఆడపిల్లలకి కాల్స్ వస్తున్నాయి ఇంటికా నుండి. వీళ్ళు చేసే వాక్యాల వల్ల ఇండియా వాళ్ళు అంటేనే చీ అంటున్నారు. నీ అమ్మ కువైట్కి వచ్చింది, నీ అన్న, నీ వదిన, మరి నీ అమ్మ ఇవి చేస్తే నేను ఆడ నువ్వు సంపాదించుకున్నది. మరి మీ అమ్మ కూడా అలాగే చేసి 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 డబ్బులు సంపాదించి మిమ్మల్ని పిలిపించుకొని ఇప్పుడు కోట్లు సంపాదించిందని మీరెందుకు తిరిగి ప్రశ్న వేయలేదు? నీ పెళ్ళం, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ బయటికి వెళ్లకుండా నీ ఫ్యామిలీని చక్కబెట్టుకో, కానీ ఇంకొకరికి ఏదెత్తి చూపెట్ట హక్కు నీకు ఎవడిచ్చాడు? అక్కడ కాలు మీద కారేసుకొని ఊపుకుంటూ మాట్లాడిండు కదా, తర్వాత సినిమా వేరే ఉంటది ఆయనది. ఇవన్నీ తెలియక కుక్క వాగుడు వాగుతాడు వాడు అక్కడ సోషల్ మీడియాలో కూర్చొని. అంటే ఆడపిల్ల అంటే అంత ఆట బొమ్మ అయిపోయిందా మీకు? నువ్వు ఇలాంటి కుటుంబం అయి ఉంటే ఆ అమ్మ అప్పుడే నువ్వు పురిటిలో చంపేసేదిరా. పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఆడవాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు అక్కడ కూర్చొని. అక్కడ కువైట్లో ఉన్న ఒక మగాడు ఒక ఆడది పెళ్లి చేసుకుంటే 40 మందితో తిరుగుతాడు. అలాగే ఆడది పెళ్లి చేసేసుకుని 400 మందితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. మనిషి అనుకుంటున్నాడా, పని అనుకుంటున్నాడా? ఇప్పుడు షూన్ వీసా అతనికి ఇంట్లో ఎవరు రానిస్తున్నారు? అంటే అక్కడ ఇంట్లోకి రానివ్వరా? అక్క గుమ్మ మీద ఒక్కనియదక్క. నేను స్మగ్లింగ్ చేసినా, నేను మందు తెచ్చి అమ్మినా, అట్లాంటి నా తెచ్చి ఇంటర్వ్యూలు చేసేది. మహారాష్ట్రలో బాంబేలో ఎంపీ కొడుకు యాక్సిడెంట్ చేసేసి చంపేస్తే మనుషుల్ని, ఆ ఎంపీ కొడుకుని పట్టుకున్నారా? జస్ట్ ఫ్లైట్ ఎక్కాలని వచ్చినోడు 27 సంవత్సరాలు ఇక్కడ ఎట్లున్నాడు? ఒకసారి జైల్లో పడిన కంట్రీకి నువ్వు రిటర్న్ ఎట్లొచ్చినావు? మళ్ళీ అందరూ అట్లాంటి వాళ్ళే అన్నప్పుడు నీకు 3 గర్ల్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు మళ్ళీ ఇప్పుడు వచ్చి. 99% అందరూ తప్పు చేసిన వాళ్ళే, లొంగిన వాళ్ళే, పడుకున్న వాళ్ళే అని చెప్పి చెప్పాడు. అంటే ఆ 1% నీ భార్య ఒక్కటేనా? వాళ్ళ పని చేసి పెట్టేదానికే కదా పిలిపించుకున్నారు. మరి అలాంటప్పుడు పని చేసేకి ఏం కొత్త పురుగు నీకు? ఆయన ఒక ప్లాట్ఫామ్ మీద కువైట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ అని అన్నారు. ఇప్పుడు ఇదే మాట మేము గాన ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి వినిపించినాం అనుకో, ఉరి శిక్షే, ఉరి శిక్షే. వాడన్న ఒక్క మాటకి ఎన్ని లక్షల మంది ఉపాధి పోతుందో మీకు తెలుసా? తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టే. ఏ ఇంటర్వ్యూలో అయితే అతను మాట్లాడాడో అదే ఇంటర్వ్యూలోకి వచ్చి సారీ చెప్పాలి. హాయ్, హలో, నమస్తే. నేను మీ ప్రశాంతి. ఇవాళ నేను మీతో ఒక సీరియస్ టాపిక్ మీద మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చేయడానికి గల కారణాలు, అలాగే ఎందుకు చేయాల్సి వస్తుందో, అలాగే అసలు ఏ టాపిక్ మీద మాట్లాడాలి అనుకుంటున్నాను, వీటన్నిటి గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను. అయితే రీసెంట్గా నేను ఒక పాడ్కాస్ట్ చూడటం జరిగింది. ఆ పాడ్కాస్ట్లో ఒక పెద్ద ఆయన కొన్ని మాటలు చెప్పారు. ఆయన కువైట్ వెళ్ళారంట. 27 సంవత్సరాలు ఆ కువైట్లో పనిచేసి తిరిగి వచ్చేసి ఆ 27 సంవత్సరాల తన అనుభవాన్ని ఆ పాడ్కాస్ట్లో చెప్పారు. అదంతా ఓకే, బాగానే ఉంది. కానీ ఆయన కొన్ని మాటలు అంటం జరిగింది. ఏంటంటే, ఇక్కడ నుంచి ఎవరైతే
వెళ్తున్నారో మన ఆడవాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో అక్కడ కువైట్లో ఉన్న మగవాళ్ళ దగ్గర ఒక నీచమైన బతుకుతున్నారు అని, అలాగే వాళ్ళని గొలుసులతో కట్టేస్తారని, కాళ్లతో తంతారు అని, 10 ఏళ్ల అబ్బాయి దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలాడి వరకు కూడా వాళ్ళని అనుభవిస్తారని చెప్తున్నాడు. అలాగే వాళ్ళకి పొడుగు జడ అంటే నచ్చదని, పొడుగు జడ ఉన్న వాళ్ళకి గుండు కొట్టిస్తారని, అక్కడ పోలీసు వ్యవస్థ డ్రగ్స్ తీసుకుంటుంది అని, రూల్స్ అన్నీ కూడా వాళ్ళకే పాజిటివ్గా ఉన్నాయి అని ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఇంత దరిద్రమైన పొజిషన్, ఇంత నీచమైన పొజిషన్లో మన ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉందంటారా? ఎందుకు ఈ క్వశ్చన్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ మన ఆడవాళ్ళు భర్తని, పిల్లల్ని, అత్తమామల్ని, అనుకున్న వాళ్ళని, అయిన వాళ్ళని, స్నేహితుల్ని, ఇంతమందిని వదిలేసి వాళ్ళు ఆ దేశాలకి, గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు అంటే అర్థం ఏంటి? జీవనోపాధి కోసం. మేము ఇక్కడ కష్టపడ్డా అక్కడ మా కుటుంబం బాగుంటుంది అనే ఒక చిన్న ఆశతోటి అలాంటి వాళ్ళని అంత పెద్ద మాట అనడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ తెలుగు ఆడవాళ్లతో పాటు కువైట్లో, గల్ఫ్ దేశాల్లో ఎవరైతే ఉన్నారో ఆ ఆడవాళ్ళని కూడా ఆయన అని సంబోధించడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే ఒకవేళ నిజమైతే ఇప్పుడు అక్కడ కువైట్లో ఆడవాళ్ళు ఎందుకు దీని మీద ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? ఒక్కసారి ఈ రియాక్ట్ అయ్యే వీడియోలు కూడా నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, నాకు రకరకాల డిఎమ్స్ అనేవి వస్తున్నాయి, దీని మీద మాట్లాడండి, దీని మీద మాట్లాడండి అని. డెఫినెట్గా దీని మీద మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో ద్వారా అసలు నిజాలు ఏంటి అనేది మీకు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించాలి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో, అక్కడ కువైట్లో ఉన్న మన ఆడవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఒక్కసారి మీరు చూసేయండి. అందరికీ నమస్కారం అండి. అందరు బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఈ పెద్ద ఆయన గురించి, పెద్ద ఆయన నీ దగ్గరికి వస్తాను. ఓకే, ఓ పిల్లగా టీవీ యాంకరు, నీ దగ్గరికి వస్తాను నేను కూడా. కన్న మహా పాపానికి ఆడది తల్లిగా మారి, నీ గుండెలు పెంచినది కండలతో కాదా, ఎర్రని తన రక్తాన్ని తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదనే మరిచావా? కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర? ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర, ప్రతి భారత సతిమానం చంద్రవతి మాంగళ్యం, మర్మస్థానం కాదది నీ జన్మస్థానం, మానవతికి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. మీ అమ్మ, మీ అన్న, మీ వదిన ఇక్కడే ఉండేవాళ్ళు కువైట్లో. ఓకే, నేను ఒక్కటి అడుగుతా, ఈ చంద్రపాల అనే అతను ఏమవుతాడు? మీ అమ్మని అడుగు, ఓకేనా? అప్పుడు నువ్వు రాలా, మీ అమ్మని అడుగు, మీ అన్నని, మీ వదిన్ని. ఓకే, యుద్ధంకి ముందు కైఫాన్లో ఉండేవాళ్ళు ఎవరు? మీ కుటుంబం అంతా. అర్థమైందా? నేను చెప్పిన పేరు అతను ఎవరని అడుగు మీ అమ్మను. మరి నీకేమవుతాడు? నువ్వు కువైట్లో ఆ కాలంలో ఈ సెల్ ఫోన్లు లేవు, చిన్న కార్డు దొరికేది, అది గీక్కొని మేము చిన్న సెల్ ఫోన్లు వేసుకొని ఇండియాలకు ఫోన్ చేసేవాళ్ళం. అప్పుడు లెటర్లు లేవు, క్యాసెట్లు మాట్లాడి పంపేవాళ్ళం అనమాట. లెటర్లు రాస్తే లెటర్ రాసేవాళ్ళం, క్యాసెట్లు మాట్లాడి పంపించేవాళ్ళం మేము. అప్పుడేందంటే మేము కూడా ఈ నెట్ ఉంటుంది కదా రూమ్లల్లో, అవి పెట్టేసి వెళ్ళిపోయి నిమిషాల కొద్దీ మాట్లాడేవాళ్ళం. ఆ పని చేసేవాడు ఇతను. ఈ పెద్ద ఆయన ఇక్కడ కూర్చున్నాడు చూడు, ఈ పెద్ద ఆయన ఆ పని చేసి బతికేవాడు అనమాట, ఇంటర్నెట్లు నడిపి. మరి నేను ఇందాక చెప్పిన ఆ పేరు కూడా వాళ్ళ అమ్మని అడగమని చెప్పి, యుద్ధం తర్వాత వీడొచ్చి ఇవన్నీ నడిపి కథలు చేసి ఇవన్నీ చేసి ఫింగర్లు అయ్యి ఆచిపోయాడు అనమాట. నువ్వు ఇప్పుడు ఆడళ్ళ గురించి చెప్తున్నావు. నా కొడక, మర్యాదగా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్ని డిలీట్ చేయలేదనుకో,
ప్రతి ఒక్క ఆడపిల్లకి అదే సోషల్ మీడియా ముందు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలి. చెప్పి అవి డిలీట్ చేసుకొని పోయినావా బాగుంది, లేకుంటే నీకున్నది ఇంకా తీసుకొస్తా, ఇక్కడ ఉందన్నమాట. అర్థమైందా? ఇంకా పెడతాను. కువైట్ లో కుక్క బ్రతుకులా అడక తింటున్నారా? అంటే ఒకప్పుడు మీరు చేసింది, మీరు బ్రతికింది, మీరు చేసింది మన వాళ్ళకి ఏదైనా జరిగితే అక్కడ న్యాయం జరగదు, అంత వాళ్ళ సైడ్ జరుగుతుంది, మన సైడ్ అసలు న్యాయం జరగదు మీరు అంటున్నారు కదా. మన కాళాశ్రీలో ఎమ్మెల్యే డ్రైవర్ ని చంపేశారు, ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. మరి ఇండియాలో న్యాయం జరగలేనప్పుడు మరి ఇక్కడ ఎలా మనకి జరుగుతుంది? ఇతను 27 సంవత్సరాలు బాగా కువైట్ లో అయితే సంపాదించేసుకుని ఇప్పుడు ఇండియాకి అయితే వెళ్ళిపోయి సెటిల్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇతనికి కువైట్ తో ఏం అవసరం లేదు. సో కువైట్ లో పనిచేస్తున్న ఆడవాళ్ళ గురించి కూడా ఈయనకేం అవసరం లేదు కాబట్టి ఈయనకి నోటికి ఏది వస్తే అదైతే మాట్లాడటం అయితే జరిగింది ఆ ఇంటర్వ్యూలో. నిజంగా ఇతను మాట్లాడిన మాటల్లో కువైట్కి వెళ్లే ప్రతి ఆడది కూడా వ్యభిచారం చేయాల్సిందే, కువైటీలలో పనిచేసే ప్రతి ఆడదాన్ని కూడా కువైటీలలో ఉండే చిన్నపిల్లడు కాడి నుంచి ముసలోడు దాకా ప్రతి ఒక్కరు కూడా వాడేస్తారు అనే లెక్కలతో ఈయన మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా దారుణంగా మాట్లాడారన్న మీరు మాత్రం. నిజంగా ఎక్కడో 1-2 జరిగి ఉంటాయేమో కానీ మీ టైంలో దాన్ని తీసుకొచ్చి కువైట్లో పనిచేస్తున్న వాళ్ళ ఆడవాళ్ళందరి గురించి మీరు రుద్దుతూ మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదన్న. అసలు మీకు ఏ హక్కు ఉందని మీరు అలా మాట్లాడారు? ఒకవేళ ఇక్కడ పనిచేస్తున్న ఆడవాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మీ వీడియో చూస్తే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందన్న, వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఆలోచించారా మీరు? అంటే మీకు వాటితో సంబంధం లేదా? మీకు నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తారా? అది కరెక్టేనా? ఒకసారి ఆలోచించాలన్నా మీరు అలా మాట్లాడేటప్పుడు. నిజంగా ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఆ యూట్యూబ్ ఛానల్ యాంకర్ కూడా సిగ్గు లేదు నాకు తెలిసినంతవరకు. ఆడది గడప దాటి బయటకు వచ్చి పని చేస్తే అన్ని వదిలేసుకున్నట్టు కాదన్న. కుటుంబ పరిస్థితులు అలాంటివి. కుటుంబ పరిస్థితుల ప్రభావం వల్ల ఇంటి గడప దాటి సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి కష్టపడి పనిచేసే ఆడవాళ్ళు కూడా కువైట్లో ఉన్నారు, ప్రతి గల్ఫ్ దేశాల్లో కూడా ఉన్నారని మీరు తెలుసుకోవాలి. మీ ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు మాత్రమే కాదన్న ప్రతివర్తలు, బయటకు వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కూడా మీ ఇంటి ఆడపడుచులాగే మీరు కూడా భావించాలి. అలా ఆ విధంగా మీరు భావించుంటే ఈరోజు ఇలాంటి మాటలు మీరు మాట్లాడరు. నిజంగా చాలా తప్పుగా మాట్లాడారు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అన్న. నిజంగా ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయమే. ఎవరైనా వీడియో చూడకుండా ఉంటే, ఇంటర్వ్యూ చూడకుండా ఉంటే ప్రతి ఒక్కరు కూడా చూడండి, చూసి స్పందించండి. ఫిలిపిన్ పని మనిషిని భార్య భర్త ఇద్దరు కలిసి చంపేశారు. అయితే వీళ్ళకి ఇక్కడ ఒక ప్రభుత్వము మరణ శిక్ష అనేది విధించింది. ఇక్కడ చట్టం అనేది, న్యాయం అనేది ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటుంది. వాళ్ళకి ఒకలా మనకు ఒకలా ఉండదు. కానీ కొంతమంది మన వాళ్ళు ఇండియాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చి 5,000 10,000 తీసుకొని టీవీల ముందర, మీడియా ముందర కూర్చొని ఏదంటే అది వాగుతూ ఉంటారు. కువైట్ లో ఉండే వాళ్ళు మీడియాకు పోయి కువైట్ లో 9 సంవత్సరాల పిల్లోడు కానంటే 90 ఏండ్ల పెద్ద ఆయన వరకు రేప్ చేస్తారు అని చెప్తాడు. రేపు ఎవరికి చేస్తాను? లంజా కొడుకట ఎందుకు మాట్లాడాలా? పోయినోళ్ళు నిజాలు మాట్లాడాలా? నీ గుత్త నువ్వు గడుక్కో, అందరి గుత్త ఎందుకు గడుగుతావు? 27 సంవత్సరాలు నువ్వు పనిచేసి నువ్వు సంపాదించుకోను కదా నువ్వు ఇంటికి పోయింది. కోవిడ్ లో నువ్వు బతికింది 27 సంవత్సరాలు. నువ్వు కోవిడ్ లో బతికినావు కదా, కోవిడ్ నీళ్లు తాగినావు, కోవిడ్ గాలి పీల్చినావు, కోవిడ్ తిండి తిన్నావు, డబ్బులు సంపాదించుకొని పోయినావు సాధించుకొని. ఈ రోజు 27 సంవత్సరాల తర్వాత ఈ రోజు మీడియా మీదకి వచ్చి కోవిడ్ ఈ విధంగా జరుగుతున్నది, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళందరూ ఈ విధంగా చెడిపోయినారు. చాలా మంది ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది ఆ మాటలో. 9 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళందరూ అరే కువైట్లో ఎంత అందంగా ఉంటారో తెలుసారా? కుందన బొమ్మల్లాగా ఉంటారా? మనం ఎంతరా వాళ్ళ ముందు? నీ జాతిందక్కువ నా కొడక. ఒక్కటి చెప్తున్నా, పుట్టింది ఒకేసారి, పోయేది ఒకేసారి. ఆడవాళ్లకి విలువ ఇవ్వడం నేర్చుకోండి. ఏమో కూర్చొని ఏలు పెడతా కొరకను ఎన్న పెడతా నాకనన్నట్టుగా, అవునా నిజమా, అరే మేము గిట్నే అనుకున్నామని నన్ను కూర్చోబెట్టి సోషల్ మీడియాలో నేను వచ్చి మాట్లాడతా. అయితే నిజంగానే ఇప్పుడు ఈ వీడియోలు చూశారు కదా, నిజంగానే మన ఆడవాళ్ళు అక్కడ అంత నీచమైన బతుకుతున్నారా? నిజంగానే అందరి చేత అనుభవించబడుతున్నారా? గుండు కొట్టించుకొని, కాళ్లతో తన్నించుకొని, కనీసం తిండి కూడా లేకుండా అంత నీచమైన బతుకుతున్నారా? కువైట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అంత బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందా? పోలీసులు డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఇవన్నీ ఆయన మాట్లాడిన మాటలే. సో వీటన్నిటి గురించి నేనైతే మాట్లాడాలి అనుకుంటున్నాను. అంతెందుకు, నార్మల్గా ఇప్పుడు ఈ దేశంలో కువైట్ నుంచి ఇక్కడికి వచ్చేసి మాట్లాడే మాటల కన్నా ఇప్పుడు ఎవరైతే కువైట్లో బతుకుతున్నారో ఆడవాళ్ళు, వాళ్ళ నుంచే వినిపిస్తే బాగుంటుంది అనే ఒక చిన్న ఆలోచనతో నేను ఇప్పుడు కువైట్లో ఉన్న ఒక ఆవిడికి నేను కాల్ చేయడం జరుగుతుంది. ఆవిడ పేరు కళ్యాణి. ఒకసారి అయితే నేను వాయిస్ కాల్ ద్వారా ఆవిడకి కాల్ చేస్తాను. మీరు కూడా ఆవిడ మాటల్లో అక్కడ ఏం జరుగుతోంది అనే విషయాలు మనం కూడా తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క.
అయితే నేను మీకు కాల్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా మీ నెంబర్ అయితే నా వరకు వచ్చింది. సో అందువల్ల నేను మీకు కాల్ చేస్తున్నాను. అయితే రీసెంట్గా కొన్ని వీడియోస్ మీద మీరు కూడా రియాక్ట్ అయ్యారు. వాటి మీద మాట్లాడాలని నేను మీకు కాల్ చేశాను. ఓకే, చెప్పండి. అదే రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ రిలీజ్ అయింది. అందులో ఒక పెద్ద ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన కువైట్కి ఎవరైతే మన ఆడవాళ్ళు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా నీచమైన బతుకులు బతుకుతున్నారు, కుక్కల కన్నా హీనంగా చూడబడుతున్నారు. 10 ఏళ్ల వయసు అబ్బాయి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 90 ఏళ్ల ముసలాడి వరకు కూడా అక్కడ వాళ్ళని రేప్ చేస్తున్నారు అనే మాట ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దాని మీద మీరేం చెప్తారు? చూడమ్మా, మనం ఇక్కడ మేము వచ్చింది బతుకు తెరువు కోసం. ఓకే, ఇక్కడికి వచ్చినారంటే ఆ ఇంట్లోకి పని మనిషిగా వెళ్ళింది అంటే ఆ మనిషి మళ్ళీ తను ఎలాగంటే మళ్ళీ ఇంటికి వెళ్తున్నా అని టికెట్ ఇచ్చినంత వరకు వాళ్ళతోటే ఉంటది. ఓకేనా? అతను ఏదో చెప్పేశాడు అనేసి అక్కడ కూడా మీ యాంకర్ తలుపుతున్నాడు. ఓకేనా? ఈడ వాళ్ళు వచ్చిందంటే ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారో పని మనుషులు అలాగే పెడతారు. వాళ్ళు చక్కగా తలకి వాళ్ళు స్కార్ఫ్ కట్టుకోవడం, ఈ పని వాళ్ళకు కూడా మంచి షాంపుల దగ్గర నుండి బట్టల కాంచి ఇగో ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా చూసుకుంటారు. అంతేకాని చిన్న పిల్లోడు కాని నుంచి ఇలా చేస్తారు అలా చేస్తారంటే ఏమి అతను చూసాడా? తను చూసాడా? అలా చేసేది ఉంటే ఇన్ని సంవత్సరాలు ఈ కువైట్ రాజ్యాంగం ఎందుకుంది? అలా జరుగుతుంటే వీళ్ళు చర్యలు తీసుకోరా? వీళ్ళకు అంటే అర్థం కాదా? మా కంట్రీలో ఇలాగ అవుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని కువైట్ రాజు కూడా అడుగుతారు కదా. ప్రతి ఒక్కరు, అమ్మ నేను ఒక్కటి చెప్తున్నా, ప్రతి ఒక్కరు పొట్టకూటి కోసం వాళ్ళ పరిస్థితులు బాగలేక ఇక్కడికి వచ్చినారు. ఈ రోజు ఈయన సోషల్ మీడియా ఎక్కేసి అలాగంటే వాళ్ళ జీవితాలు ఏం కావాలి? చదువుకున్న పిల్లలు కూడా వచ్చేసి ఇక్కడ జాబ్స్ చేసుకుంటూ కొంతమంది చదువు రానోళ్ళు వచ్చి తల్లిదండ్రుల పరిస్థితులు బాగలేక పెళ్లిలు కాకుండా పెళ్లి అయిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేస్తుంటే పెళ్లి కాని పిల్లల పరిస్థితి ఏంటి? లేదా మొగుళ్ళని పిల్లల్ని వదిలిపెట్టి వచ్చిన ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? వీడు సమాధానం చెప్తాడా రేపు? వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే బయటికి లాగి సోషల్ మీడియాలో కూర్చోబెట్టి ముందు వీడు కువైట్కి ఎలా వచ్చాడు, వీడి బతికేంటి, వీడు ఏం చేశాడు అన్నది లాగండి. కానీ కువైట్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఇక్కడ సంపాదించుకొని, అమ్మ నేను వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు కువైట్ కి, నేను 3 పిల్లల్ని చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వచ్చిన, నాకు వెనక ముందు ఏమి నేను అక్కడ ఇక్కడ అప్పు చేసుకొని ఆ కాలంలో నేను 50,000 ఖర్చు పెట్టుకొని వచ్చినాను. ఓకేనా తల్లి? వచ్చిన దగ్గర నుండి నేను ఇప్పటి వరకు నా బిడ్డను డాక్టర్ చేసుకున్నా. ఒక ఆమె ఇంజనీరింగ్, నా కొడుకు అతను ఇంజనీరింగ్. ఓకే, అలాగా నేను కష్టపడ్డాను అంటే నాకు ఇండియాలో గవర్నమెంట్ జాబ్ ఉందా? కువైట్ వాళ్ళ డబ్బుతో నేను నా పిల్లల్ని చదువుకున్నా. అర్థమైందా? కువైట్ ఇంట్లో పని చేసి, ఓకే, కువైట్ ఇళ్లలో పనిచేసిన, స్కూల్లో పని చేసుకున్నా. ఓకే అమ్మా, ఇప్పుడు నేను దేవుడు దయ వల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను షాప్ లో పని చేసుకుంటున్నాను. వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఓకేనా? నాకు ఇప్పటి వరకు పోయిన ఇయర్ వరకు నాకు ఇల్లు లేదురా అమ్మా, పోయిన ఇయర్ వరకు ఇల్లు లేదు. 10 సంవత్సరాల క్రితం నా భర్తని నా కొడుకుని కూడా నేను కువైట్ పిలిపించుకున్నా. అప్పుడు పోయిన సంవత్సరం నేను ఈఎంఐ తోటి ఇల్లు కట్టుకున్నా. మేము కువైట్ వాళ్ళు మమ్మల్ని వాడుకునే వాళ్ళు అయితే నేను ఎప్పుడో బిల్డింగ్ కట్టేదాన్ని కదా ఇండియాలో. అంటే ఇక్కడ నుంచి ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్ళు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళనే కాదు, ఇండియా నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ కుక్కల కన్నా హీనంగా చూడబడతారు. కాళ్ళ గొలుసులతో కట్టేస్తారు, కాళ్ళతో తంతారు, ఇష్టం వచ్చినట్టు తిడతారు, కొడతారు, జీతాలు ఇవ్వరు, కనీసం తిండి పెట్టరు, రొట్టె ముక్క ఇవ్వరు అని ఆయన చెప్పారు. ఇదంతా నిజమే అంటారా? మీరు అక్కడ ఎలాంటి పరిస్థితులను చూస్తున్నారు? అది తప్పు తెలుసా? అది తప్పు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు మనం ఇండియన్స్ ఉన్నాము, వాళ్ళకు కొంచెం ఉప్పు కారం తక్కువ ఉంటది. ఓకేనా? వాళ్ళ తినకపోతే మనల్ని అంటారు ఏమని, మీకు ఇండియా
వాళ్ళు మీరు కారం తింటారు కాబట్టి మీకు ఇష్టమైంది మీరు చేసుకోవడం చెప్తారు. మీకు ఒక విషయం తెలుసా, వాళ్ళు కువైట్ వాళ్ళు మమ్మల్ని ఇండియన్స్ పాడు చేస్తున్నారు అని అంటున్నారే. ఇంట్లో డ్రైవర్ ఉంటే డ్రైవర్ దగ్గరికి ఏం చేస్తారు తెలుసా, డ్రైవర్ కు అక్కడ మాకు కిచెన్ కు ఉంటది అనమాట ఒక డోర్. ఓకే, కువైట్ వాళ్ళ కిచెన్ ఉంటది. ఆ కిచెన్ దగ్గర ప్లేట్ పెట్టి వాళ్ళకు భోజనం పెట్టి గ్లాస్ లో మంచినీళ్ళు అవన్నీ పెట్టి జ్యూసులు పెట్టి ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అలాగా పెట్టి వాళ్ళ రూమ్ కి వీళ్ళ రూమ్ కి ఫోన్స్ ఉంటాయి పెట్టేసి వచ్చి అన్నం తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి డోర్ లాక్ చేస్తారు. ఓకే, అలాంటి సిచ్యువేషన్ కువైట్ వాళ్ళు కనీసం బయటికి వచ్చినా కూడా వాళ్ళని పని వాళ్ళను బయటికి తీసుకురారు. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళు జాబ్ చేసుకుంటారు కాబట్టి, ఆ జాబ్ పర్పస్ లో వెళ్తున్నారు కాబట్టి. మనం ఇండియాలో అయితే ఎలాగా, మీ ఇండియాకి మనం పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతే మనం కూడా ఇంట్లో పని మనుషులు పెట్టుకుంటాం కదా. అవును, అదే విధంగా వాళ్ళు ఇక్కడికి తెచ్చుకున్నారు. అనగా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సంపాదించుకొని చేసుకొని ఉండిపోయి ఈ రోజు నువ్వు ఇండియా వాళ్ళని బదనాం చేసేది ఎక్కడిది చెప్పండి అమ్మా. ఇండియా వాళ్ళని నువ్వు బదనాం చేస్తున్నావు. ఈ రోజు ఇండియా గవర్నమెంట్ ఏం చేయాలా, భారతదేశం ఎటుపోవాలా, పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఆడవాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు అక్కడ కూర్చొని. ముందు నీ బతికేంటి, నీ అమ్మ కువైట్కి వచ్చింది, నీ అన్న, నీ వదిన, మరి నీ అమ్మ ఇవి చేస్తే నేను ఆడ నువ్వు సంపాదించుకున్నది మీరు అడగరే? సరే, మరి ఇవన్నీ చెప్తున్నారు కదా మీరు, మరి మీ అమ్మ కువైట్కి వెళ్ళింది కదా, మీ అమ్మ కూడా కువైట్ లో వర్క్ చేసింది కదా, కువైట్ ఇంట్లోనే ముందు పోగానే మీ అమ్మకి ఆఫీసర్ జాబ్ ఇవ్వలేదు. మరి మీ అమ్మ కూడా అలాగే చేసి డబ్బులు సంపాదించి మిమ్మల్ని పిలిపించుకొని ఇప్పుడు కోట్లు సంపాదించిందని మీరెందుకు తిరిగి ప్రశ్న వేయలేదు? గొలుసులతో ఎందుకు కట్టేస్తారమ్మా? పిచ్చోళ్ళ వాళ్ళు ఏమన్నా? అమ్మా, మన ఇండియాలో కూడా పని మనుషుల్ని చూసుకుంటారో లేదో తెలియదు కానీ ఇక్కడ ఎంత బాగా చూస్తారంటే అంత బాగా చూస్తారు. ఇప్పుడు కొంచెం ఏదో టిక్ టాక్ వచ్చేసి వాళ్ళు ఏదో తెలియని అంటే తెలియని దాంట్లో పిల్లలతో కొంచెం ఫోటోలు పెట్టుకొని వీడియోలు చేసుకుంటే అది కొంచెం ఏదో వాళ్ళు కోపగిస్తారు, అంతే గాని కొట్టడము ప్రాణాలు తీయడము అన్నది ఉండదు. కాకపోతే ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, కువైట్ వాళ్ళ అందం ముందు మనదేంటి? అవును, కువైట్ వాళ్ళ అందం ముందు మనదేంటి? వాళ్ళు ఫేస్ కనిపించనివ్వరు, నకా పెట్టుకుంటారు, తలకి స్కార్ఫ్ వేసుకుంటారు. ఓకేనా? ఏ టు జెడ్ ఒక కళ్ళు మాత్రమే బయట ఉంటాయి. అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి కూడా అలాగే ఉండాలని కోరుకుంటారమ్మా. వీడికి ఏం తెలుసని మాట్లాడాడు అంటే ఆయన ఇంకొక మాట, ఇక్కడ మన వాళ్ళనే కాకుండా కువైట్లో ఉన్న అదే గల్ఫ్ దేశాలలో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ మగవాళ్ళు మిమ్మల్ని అనుభవిస్తూ ఉంటే కూడా వాళ్ళు ఎలాంటి అంటే అక్కడ ఆడవాళ్ళదే రాజ్యం నడుస్తూ ఉంటుంది, వాళ్ళ మగవాళ్ళని ఆడిస్తారు, వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు నోరెత్తి ఒక మాట కూడా చెప్పరు అని అన్నారు. ఇదెంతవరకు నిజం? సరే, అదే ప్రశ్నకు నేను జవాబిస్తా. ఇప్పుడు వీడున్నాడమ్మా, వీడున్నాడు, మీకు వేసిన ప్రశ్న వేసిన వాడే ఉన్నాడు, వాడు అడిగిన వాడు. ఒకవేళ వీడు ఇంకొక దగ్గర పోయి ఇంకో అమ్మాయి దగ్గర వాడు ఇలా చేస్తుంటే వాడి పెళ్ళాము సహకరిస్తుందా? సమాధానం చెప్పండి. లేదు. అలాంటిది ఈ వాళ్ళు ఎట్లా సహకరిస్తారమ్మా? అంటే వాళ్ళ పౌరుషాలు లేవా? వాళ్ళు పుట్టింది అరబిక్ కంట్రీలో ప్రతి ఒక్కటి ఉంటది. 5 సార్లు నమాజ్ చేసుకుంటారు. ఏ ఆడది ఒక ఆడదాని మీద చెయ్యేస్తే ఏ ఆడది ఊరుకుంటదమ్మా? చెప్పండి. అంటే వీళ్ళ పెళ్ళాన్ని, వీళ్ళ అమ్మల్ని, వీళ్ళ అక్క చెల్లెళ్ళందరూ, వీళ్ళ బావలు బామ్మర్దులు, వీళ్ళ అయ్య అందరూ అలా చేస్తా ఉంటే వీళ్ళు నాకు మంచి మాటలు వస్తాయి అనకూడదు, అవన్నీ మూసుకొని కూర్చుంటారా? చెప్పండి. అరే, నీకు చీము రక్తం లేకపోవచ్చురా, అరబ్బీ వాళ్లకు ఉంది, వాళ్ళ రొట్టె తింటూ నువ్వు వాళ్ళది ఇది చేస్తూ ఈ రోజు నువ్వు ఆ కంట్రీని బదనాం చేసినావంటే నువ్వు రావాలి. ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ మూలనున్నా నువ్వు రావాలా, వచ్చి క్షమాభిక్షణ అడగలవాడు. మా ఇండియా వాళ్ళకు కూడా ఆడబిడ్డలను కూడా వాడు క్షమాపణ అడగాలి. ఏళ్ళు రాగానే సరిపోదు, అర్థమైందా? ఏంటమ్మా ఇండియన్ ఎంబసీ గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఎంతమంది సేవలు చేస్తున్నారు తల్లి?
చనిపోయిన వాళ్ళని ఎంతమంది పంపిస్తున్నారమ్మా, జైళ్ళలో పడ్డ వాళ్ళని ఎంతమంది పంపిస్తున్నారమ్మా. మొన్నటికి మొన్న ఒక అమ్మాయి తను పాపం ఏదో సంథింగ్ జరిగింది, ఓకే, తను కోరింది, మేము వెనక ముందు కొంతమంది మాకు తోచినంత వేసుకొని ఆ అమ్మాయిని ఇండియాకి చేర్చాము. వీడేం పని చేసిండు అక్కడ? ఒకవేళ ఒక్కరో ఇద్దరో తప్పు చేసి ఉంటారమ్మా, చెయ్యరు అని నేను అన్ను, వాళ్ళ పరిస్థితులను బట్టి. నువ్వెవడు అడగడానికి? నువ్వు పోషిస్తున్నావారా? చెప్పు. నీ పెళ్ళాం, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ బయటికి వెళ్ళకుండా నీ ఫ్యామిలీని చక్కబెట్టుకో, కానీ ఇంకొకటికి ఏదెత్తి చూపెట్ట హక్కు నీకు ఎవడిచ్చాడు అని నేను అడుగుతున్నా ఈరోజు. అక్కడ వివాహ వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది అని, ఇప్పుడు అక్కడ కువైట్లో ఉన్న ఒక మగాడు ఒక ఆడది పెళ్లి చేసుకుంటే మగాడు ఆడదాన్ని పెళ్లి చేసేసుకొని 40 మందితో తిరుగుతాడు, అలాగే ఆడది పెళ్లి చేసేసుకొని 400 మందితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది అని కూడా అన్నారు. మనిషా పశువా? మనిషా పశువా చెప్పమ్మా. ఆడదాని మీద నువ్వు ఇన్ని నిందలేస్తున్నావే, ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు కువైట్ లో ఉండి కువైట్ నీరు తాగి కువైట్ డబ్బు సంపాదించుకొని నువ్వు భోగము అనుభవించుకొని ఈ రోజు కువైట్ మీద నిందలేసే హక్కు ఎవడిచ్చారా నీకు? డ్రైవర్ ఎందుకు పెట్టుకున్నాడు? ఖద్దామని ఎందుకు పెట్టుకున్నాడు? ఖద్దాం అంటే అరబీలో పని మనిషిని ఎందుకు పెట్టుకున్నాడు? పిల్లలు స్కూల్కి పోయినా కాలేజీకి పోయినా ఈ మన ఇండియా వాళ్ళ ఆడపిల్లలు ఆ డ్రైవర్ తో పాటు వెళ్ళాలి, ఆ పిల్లల్ని తీసుకురావాలి, ఓకే. ఇంటికి వచ్చేంత వరకు వాళ్లకు వీళ్ళు సెక్యూరిటీ, ఓకే. మళ్ళీ వచ్చి ఈ కువైట్ మేడం వాళ్ళు కొంతమంది డ్రైవింగ్ చేస్తారు చెయ్యరు, ఓకేమ్మా, ఓకేనా? కొంతమంది డ్రైవింగ్ చేస్తారు చెయ్యరు. అలాంటి వాటి వాళ్ళకు కూడా వాళ్ళు డ్యూటీకి వదిలిపెట్టాలి, మళ్ళీ తీసుకురాలి కరెక్ట్ టైం. ఆఫీస్ అయిపోయిందా, వాళ్ళు డాక్టర్సే కానీ లాయర్సే కానీ ఇంజనీర్సే కానీ ఎవరైనా కానీ ఆఫీస్ అయిపోయిందా 20 నిమిషాల ముందే వాళ్ళ డ్రైవర్ కాల్ చేస్తారు, తాలసూరా అన్న రోజు వచ్చేయండి నేను ఇక్కడ నిలబడ్డానంటే ఆ అమ్మాయి ఆఫీస్ లోంచి వెళ్ళక ముందే వాడు తీసుకొని డోర్ దగ్గర నిలబడతాడు. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు పెట్టుకున్నది డ్రైవర్లని, ఈ పని మనిషిని ఎందుకు. అంతేగాని వాళ్ళకి ఏదో పెళ్ళాలు లేనట్టు, వాళ్ళకి ఇది లేనట్టు, మనం ఎంత వాళ్ళకు ఎంతనమ్మా వాళ్ళ అందగత్తలు వాళ్ళను వదిలిపెట్టుకొని ఆడవాళ్ళను రేప్ చేస్తారు సరే అని అన్నాడు కదా అమ్మ. ఒక 4-5 ఒక 10 దృశ్యాలను చూపెట్టమనమ్మా, నేను ఒప్పుకుంటా. నాది తప్పైతే నా తప్పని నేను వెళ్ళిపోతాను, వాడిని తప్పైతే వాడు ముక్కు నాలుగు రాయాల. ఇప్పుడు సరేనమ్మా ఒక్క మాట అడుగుతా, నేను చాలా చూస్తున్నా యూట్యూబ్ లో గానీ అన్నిట్లోనూ. ఇప్పుడు తప్పు చేసే వాళ్ళు ఇండియాలో కూడా ఏదో రకంగా చేస్తున్నారు, బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని భర్తలను చంపడం, ఇది చంపడం. అలాగా వాళ్ళకి కావాలి, కామమే కావాలని మన ఇండియన్ వాళ్ళు అనుకుంటే ఇండియాలో తక్కువ ఉన్నారా? ఇండియాలో చేయలేరా? చెప్పండి అమ్మా, ఇండియాలో చేయలేరా? మరి వాడు అడిగిన మాటలన్నిటికీ మీ యాంకర్ అబ్బాయి ఎవరో గాని అతను ఎందుకు ప్రశ్నించలేదు? చెప్పిన వాటన్నిటికి గొర్రె కదా తలూపినట్టు ఊపుతున్నాడు. చెప్పండి అమ్మా, ఇది ధర్మం కాదు. ఎందుకంటే వీడు పెట్టిన వీడియోల వల్ల చాలా మంది ఆడపిల్లలకి కాల్స్ వస్తున్నాయి ఇంటికాడ నుండి, ఓకే, మీ బాబా వాళ్ళ నెంబర్ ఇవ్వండి, మీ మేడం వాళ్ళ నెంబర్ ఇవ్వండి, మీరు ఇందుకే పోయినరా అనేసి వాళ్ళకు టార్చర్ చేస్తున్నారు. మళ్ళీ ఒక విషయం అమ్మా, తలలు ఉంచుకోనివ్వరు, తలలు పెంచుకుంటే గుండు చేస్తారని ఎదవ నా ఎదవ. నేను చెప్తాను అమ్మా, నేను బట్టల షాప్ లో పనిచేస్తాను, అరబీ బట్టల షాప్ లో, అబ్బాయి షాప్ లో. చాలా మంది కస్టమర్స్ వచ్చి నన్ను అడుగుతారు, మేడం మీ హెయిర్ ఇంత లాంగ్ ఉంది, మీరు ఏం ఆయిల్ వాడతారు అనేసి. నాతో ఆయిల్ తెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటి, మనం కోకోనట్ ఆయిల్ వాడతాం, కొబ్బరి నూనె. అవును మేడం, మీకు జమయ్య అంటే మా సూపర్ మార్కెట్ లో ఈ ఆయిల్ దొరుకుతుంది మేడం, మీరు నైట్ పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసుకోవాలి, ఇలా కంటిన్యూ చేసుకోండి, మీకు హెయిర్ పెరుగుతాయి. నేను చెప్పిన దానివల్ల వాళ్ళు హెయిర్స్ అంటే ఇష్టపడతారు. మీకు ఇంత ఉంటాయి, మాకు ఉండవు, మీకు చక్కగా ఉంటాయి హెయిర్స్, మీరు ఏం వాడతారని సజెషన్ అడిగి తీసుకుంటారు. ఇదే రాజ్యం గన లేకుంటే ఇంతమంది ఈ కంట్రీలో, ప్రతి ఒక్క అరబీ కంట్రీలో ఎంత మంది జనాభా మన ఇండియా జనాభా ఉంది లెక్కేసుకోండి. ఇంతమంది జనాభాలకి మీ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇంటికి
ఆడపిల్లకు ఒక జాబ్, మగాడికి ఒక జాబ్ ఇవ్వమని చెప్పండి. ఎవరు అరబీ కంట్రీ రాడు ఇంకా. ఓకే, ఎందుకంటున్నానంటే ఆడపిల్లకు ఎందుకు అంటున్నానంటే, ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంది, మగాడు పోషిస్తాడు. అత్తగారి ఇంట్లో కూడా ఒకవేళ జాబ్ చేసే అవకాశం ఉంటే వాళ్ళు అక్కడ సంపాదించుకుంటారు. ఈ రోజుల్లో భార్య భర్తలు ఇద్దరు సంపాదించుకోకపోతే పూట గడవదు. అవును, అవునే కదా? అవును. మరి చెప్పండి, ఇక్కడ మీ ముగ్గురం ఉన్నామమ్మా, ఓకే, మీ ముగ్గురం చేసుకున్న మా కష్టాలు తీరట్లేదు అని నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఎవరి దగ్గర తొంగవాలా? చెప్పండి. కాదు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డానంటే మీరు అమ్మా నేను మొన్న పోయిన ఇయర్ ఇల్లు కొనుక్కున్నానంటే మరి నేను అన్ని సంవత్సరాలు నా భర్త రాకముందు కూడా నేను 15 సంవత్సరాలు కువైట్ లో ఉన్నా. నా భర్త తెలియకుండా మరి నేను వీళ్ళతోటి వ్యాపారం పెట్టుకుంటే నేను మరి హనుమకొండల పెద్ద బిల్డింగే కడుతున్నాను, మరి 4-5 బిల్డింగ్లు కడుతున్నాను, ప్లాట్లు కొనుక్కుందు. ఒక్కటి చెప్పనా తల్లి, సోషల్ మీడియా అంటే వాళ్ళకు ఒక ఆటలాగా అయిపోయింది. అర్థమైందా? ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉండగానే ఇండియాకు రాగానే మేమింత తోపు అదంత తోపు అని తెలిసి తెలియని దానితో వీళ్ళు ఈ మాటలు మాట్లాడడం జరుగుతుంది. రేపు ఆ పరిణామం ఏమవుతుంది, అది ఎక్కడి వరకు చిక్కుకుంటది అనేది ఆలోచించట్లేదు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి నేను ఈ మాట అడిగాను అనంటే, ఇప్పుడు మీరే అంటున్నారు పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటారు, అంటే ఇక్కడ భర్తని, పిల్లల్ని, అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిన ఆడవాళ్ళు ఉంటారు. పెళ్ళి కాకుండా అంటే ఎంతో కొంత సంపాదిద్దాము, తల్లిదండ్రులకి ఎంతో కొంత హెల్ప్ చేద్దాము అనుకునే అమ్మాయిలు వస్తూ ఉండొచ్చు. సో రేపొద్దున వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ తిరిగి మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళని చూసే చూపు అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. అరే వాళ్ళు ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా, వాళ్ళు అక్కడ ఎంత కాయ కష్టం చేశారు అనేది పక్కన పెట్టేస్తే, ఇదేదో తప్పు చేసే వచ్చిందిరా, తప్పు చేసి డబ్బులు సంపాదించింది అన్న ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా అనిపిస్తుంది. కరెక్ట్ ప్రశ్న అడిగినావు తల్లి, కరెక్ట్ ప్రశ్న అడిగినావు. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఎంత మంచిది కానీ అంతేందుకురా, ఇప్పుడు నేను నా భర్తతోటే నేను రేపు ఇండియాకి వస్తా, నాకు కూడా విలువ లేదు. వీళ్ళ భర్తాడు పోగానే ఈమె ఏం చేసిందో అన్న ఒక ఇది వస్తుంది. చిన్న చూపు అయిపోయింది. ఇప్పుడు ఇండియా వాళ్ళంటేనే వీళ్ళు చేసే వాక్యాల వల్ల ఇండియా వాళ్ళంటేనే చీ అంటున్నారు. అర్థమైందా? సరేనమ్మా, ఇప్పుడు మా భర్తలతో మేము ఉన్న వాళ్ళం వేరు, ఇప్పుడు భర్తలతోటి లేక వాళ్ళ పరిస్థితులు బాగలేక అక్కడ ఏది లేక వచ్చిన వాళ్ళు ఈ రోజు ఇండియాకి పోతే వాళ్ళ భర్తలు ఏలుకుంటారా, వాళ్ళ అత్తమామల ఇంట్లోకి రాణిస్తారా? ఇది ప్రతి ఒక్క చదువు రాని ముసలమ్మ ముసలితాత కన్నుడు ఈ వీడియో చూస్తున్నారు. ఇలాగంట మీరు పంపించారు కదా మీ కోడళ్ళని, మీ బిడ్డల్ని, మీ మనవరాళ్ళని, ఇగో ఇక్కడ అలా చేస్తారంట అంటే వాళ్ళు ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? ఇజ్జత్ గల్లోళ్ళు అయితే ఊరేసుకొని చచ్చిపోతారు. వాళ్ళ ప్రాణాలకు వీడు హామీ ఇస్తారా? వాళ్ళ కుటుంబాల విషాదం జరుగుతాయి, వీడు వాళ్ళ పిల్లలకి వీడికి పోషిస్తాడా? చెప్పండి అమ్మా. మీరు ఎందుకు మీరు ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు అరబ్బీలో కూడా వచ్చేలాగా పెట్టండి. ఈ అరబ్బీ వాళ్ళు చూస్తారు కదా, అప్పుడు వాళ్ళకి తాట తీస్తారు. అర్థమైందా? అలా ఎందుకు చేయట్లేదు? సో అలాంటి పరిస్థితులు ఏవి అక్కడ లేవు అంటారు. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఏవి లేవు. డ్రైవర్లు కూడా అమ్మా ఎంత ఎండ, ఇక్కడ ఎంత మట్టి, ఎంత ధూళి, అర్థమైందా? అంతలా కష్టపడి వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటారు. ఈ వంట రూమ్లల్లా కూర్చొని ఈ పని మనుషులు వాళ్ళకు వండి పెడతారు అంటే పైనుంచి కిందికి నీళ్లు గారుతూ ఈ వేడికి ఏసీలు కూడా పనిచేయవు, పెద్ద పెద్ద స్టవ్లు. ఆ స్టవ్ల కాడ వాళ్ళు వంట చేసి వాళ్ళకు భోజనాలు పెట్టి వాళ్ళు ఎన్ని తిప్పలు పడతారు. ఈ నా కొడుక్కి తెలుసా? ఇవన్నీ తెలియక కుక్క వాగుడు వాగుతాడు వాళ్ళు అక్కడ సోషల్ మీడియాలో కూర్చొని. ప్రతి ఒక్క ఆడపిల్ల ఎంత బాధపడుతుంది తెలుసా? అవును. ఇప్పుడు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తారమ్మా? వాళ్ళ భర్తలు చేరదీస్తారా? వాళ్ళ కుటుంబాలు చేరదీస్తాయా? ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు ఊరుకుంటారా? నింద పడ్డట్టేనా? అవును. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు కూడా ఉన్నారమ్మా. ఇప్పుడు వాళ్ళు కూడా అదే లెక్కలకు వచ్చిండ్రు కదా. వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా సంబంధం రావాలంటే వస్తాడా? కువైట్ అంటేనే బయటికి నడవంటారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మీ సోషల్ మీడియా చెప్తాడా, వాళ్ళు చెప్తాడా? ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము అంటే
ప్రతి ఒక్కటి A to Z. ముందు వాడి చరిత్ర ఏంటిది? వాడు ఇక్కడ మాకు ఒకప్పుడు ఇంటర్నెట్ లేక ఫోన్లు లేక ఉంటే ఇక్కడ ఏమంటారు నిమిషానికి ఇంత అనేసి ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ రూమ్ లో ఇంటర్నెట్ పెట్టి నడిపించి ఇది చేసి నేను డ్రైవర్ని, నేను ఇది, నువ్వు డ్రైవర్ అయి ఉంటే డ్రైవర్ ఎంత కష్టపడతాడో ఆ విలువ నీకు తెలుసుండురా. డ్రైవర్ల గురించి మాట్లాడేవాడివి నువ్వు, ఆడదాని గురించి నీ ప్రతాపం చూపించుకుంటావు అక్కడ. నాకు దొరకాల నా కొడుకు చెప్తాను నేను. అది ఎవరైనా కానమ్మా ఒక్కటి చెప్తున్నా, ప్రతి ఒక్క సోషల్ మీడియాకి మీరు ఈ కంట్రీల నుంచి వచ్చి ఇలాంటి నిందలు వేసినప్పుడు దయచేసి నిజ నిజాలు తెలుసుకొని ప్లీజ్ వీడియోలు వదిలిపెట్టండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 4 అని మీరు వదులుతున్నారు. ఇది పద్ధతి కాదు. జీవితాలు నాశనం అయిపోతాయి. ఎగ్జాంపుల్ అమ్మా, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా. సపోజ్ నీకు అక్కడ జాబ్ లేక నువ్వు కువైట్కి వచ్చి ఉంటావు. నువ్వు ఎంత మంచిదానివైనా కానీ నువ్వు ఇంటికి వెళ్ళాక ఇదే సిచ్యువేషన్ లో మీరు ఉండుంటే మిమ్మల్ని ప్రశ్నిస్తారా, ప్రశ్నించారా? ఆబ్వియస్లీ ప్రశ్నిస్తారమ్మా. ఆడపిల్ల అంటేనే హద్దుల మధ్య బతికేది కదా. మరి చెప్పండి, అంటే ఆడపిల్ల అంటే అంత ఆట బొమ్మ అయిపోయిందా మీకు? మగాడికి అది ఉండంగానే సరిపోయిందిరా. అది ఉండంగానే మగాడు అంటారా? ఆడది ఆత్మ గౌరవంతో బతుకుతుందిరా. అవును. మిమ్మల్ని కన్నది ఒక ఆడది, మిమ్మల్ని పెంచింది ఒక ఆడది, అంత వయసుకు తెచ్చింది ఒక ఆడది. ఆ బతుకు మర్చిపోయావరా నువ్వు? రక్తం ముద్ద మాకు నెలలు రాక రక్తం ముద్దలాగా తయారయ్యి మీకు ఊపిరి పోసి మిమ్మల్ని కని భూమి చేశాను కదా, అందుకు కుక్క వాగులు వాగుతాను. నువ్వు ఇలాంటి నా కొడుకు అని తెలుసుంటే నీ అమ్మ సిగ్గుపడుతుంది కావచ్చు. ఈ రోజు నువ్వు ఇలాంటి కొడుకు అయి ఉంటే ఆ అమ్మ అప్పుడే నువ్వు పురిటిలో మెడబట్టి చంపేసేదిరా. అయితే అమ్మ, మరి కొంతమంది ఆడవాళ్ళు అంటే ఎవరైతే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉండి వచ్చారో కొంతమంది, అందరినీ అనట్లేదు పాపం, కొంతమంది మేము అక్కడ ఉన్న వాళ్ళ కఫీల్ ద్వారా చాలా ఇబ్బంది పడ్డాము అన్న వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని బలవంతం చేశారు అని బయటకు వచ్చిన సందర్భాలు, చేసిన వీడియోలు చాలానే ఉన్నాయి. మరి దాని వెనుక రీజన్ ఏంటంటారు? నిజంగా వాళ్ళైతే అలా బయటకు వచ్చి ఒక మాట అయితే చెప్పరు కదా, అంటే మేము ఇలా బలవంతం చేయబడ్డాము అని. ఓకే, ఆ విషయానికి కూడా నేను వస్తా అమ్మా. ఖాదీం అంటే ఇంట్లో పనిచేసేవాళ్ళు, షూన్ అంటే కంపెనీలకు బయటకు వచ్చి చేయొచ్చు. అయితే ఈ టిక్ టాక్ అనేది వచ్చిన దగ్గర నుండి వీళ్ళు ఏం చేశారంటే ఈ బయట పనులు చేసుకునే వాళ్ళని చూసి అబ్బాయి అమ్మ బయటికి వెళ్ళిపోతే మనం బాగా సంపాదించేసుకోవచ్చు ఇది అది. కానీ బయటికి వస్తే ఎంత కష్టం ఉంటది. మన అక్కమ్మ డబ్బులు మనమే కట్టుకోవాలి, రూమ్ రేట్స్ మనమే కట్టుకోవాలి, తిండి మనమే. అక్కడ ఉంటే సకలం వాళ్ళదే, మనకు రూపాయి ఖర్చు ఉండదు. మన శాలరీ మనం ఇండియాకి పంపిస్తుంది. ఓకే, అట్లా అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే నాకు రిలీజ్ ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, చెయ్యను అన్న ఒక ఇది చేస్తారు వాళ్ళు. ఓకేనా? అట్లా చేసుట్లా వాళ్ళు ఓపిక నశించి ఏం చేస్తారు, కనీసం నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అనేసి ఇక వాళ్ళు కొద్ది రోజులు అన్నది నీకు తెలిసి రావాలా, బయటికి పోతే ఎలా ఉంటది, ఇంట్లో ఎలా ఉంటది అన్న ఒక ఇది వాళ్ళు చేస్తారు. ఓకేనా? చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసి ఏం చేస్తారు అక్కడ వీళ్ళది ఎట్లా ఉంటదంటే, మమ్మీ బయటికి పోతానంటే మమ్మల్ని పంపించలేదు, మేము బయటికి పోయి హ్యాపీగా బతికే వాళ్ళం, వీళ్ళ మీద చెప్తే అవుతుంది అని. ఓకే అనదర్ కువైట్ లో అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే జరగల. సంథింగ్ ఇంకా వేరే దేశాల్లో ఎక్కడైనా జరిగిందో జరగలేదో అది మనకైతే తెలీదు. అవునా కాదా? ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము అంటే మాకు ఇచ్చిన వట్టు వరకమ్మ అలాంటి మాత్రం ఇప్పటి వరకు అయితే ఇక్కడ లేవు, జరగవు కూడా. ఓకేనా? జరగవు కూడా. ఆడదాని మీద చెయ్యడం అన్నది జరగదు. తప్పు. అతను చేసిన ప్రతి ఒక్క కామెంట్ తప్పు. ఇప్పుడు కువైట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు మగాడంటే వాడి ఇష్టం అమ్మ. ఈ భార్య నచ్చకపోతే ఇంకొక ఆమె చేసుకుంటాడు, ఆమె నచ్చకపోతే విడాకులు ఇచ్చి నువ్వు ఇగో అని వాళ్ళు డబ్బులు కూడా చెల్లిస్తారమ్మా. ఇక్కడ ఒట్టి వదిలిపెట్టరు, వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళ భార్యను వదిలిపెడతారు. పిల్లలు కావాలని తీసుకుని వాళ్ళ వీళ్ళు విడిపోయినా కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? అలా పోషించుకుంటూ వాళ్ళు ఉండిపోతారు. కానీ ఆడది బరిదిగించి
ఒక 40 మంది తోటి ఇక్కడ దేశపోలు తిరగరు. తప్పు. ఒకవేళ ఈ కువైట్ రాజుగాన అతన్ని ఖండించాడే అనుకో, తన్ని పట్టుకున్నాడే అనుకో, తనకు సమాధానం చెప్పడానికి లేవు. అర్థమైందా? అక్కడ కాలు మీద కాలేసుకొని ఊపుకుంటూ మాట్లాడిండు కదా, తర్వాత సినిమా వేరే ఉంటది ఆయనది. సో ఫైనల్ గా ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ నేను అడగటం జరిగింది, మీరు సమాధానాలు చెప్పడం జరిగింది. ఫైనల్ గా మీరు ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన పెద్ద ఆయనకి కావచ్చు, నార్మల్గా ఇక్కడ చూస్తున్న తెలుగు ప్రజలకి కావచ్చు, మీరేమన్నా చెప్పాలి అనుకుంటున్నారా ఆ కామెంట్స్ మీద? ఓకే, మంచి ప్రశ్న. ఒక్కటి చెప్తున్నా ప్రేక్షకులారా, ఇండియాలో ఉన్న వాళ్ళకైనా పెద్ద చిన్నలకి, కువైట్ లో ఉన్న ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క కంట్రీలో ఉన్న వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ అలాంటివి లేవండి, అలాంటివి చెయ్యం. మేము వచ్చిన కాయ కష్టం చేసుకొని బతుకుతున్నాము, అలాంటి పనులు చెయ్యరు. కువైట్ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కాదు. దయచేసి ఆ విషయాల గురించి మీరు పట్టించుకోవద్దు. మీ కుటుంబంలో చీక బతుకుతున్నారు, మీ ఫ్యామిలీ కూడా రేపు వచ్చిందంటే నవ్వుతూ హ్యాపీగా భర్తలే గాని, భార్యలే గాని, చెల్లెలే గాని, కూతుర్లే గాని వచ్చినప్పుడు చక్కగా ముందైతే ఎలా రిసీవ్ చేసుకొని ఉన్నారో అదే విధంగా రిసీవ్ చేసుకొని ఉండండి. ఈ పిచ్చి పిచ్చి కుక్కలు వాగినాయని మాత్రం జీవితాలు నాశనం చేసుకోకండి. ఇక్కడ ఉన్న మీ భార్యలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేసి చిత్రహింస పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు. మీ టార్చర్ తో వాళ్ళు పనులు చేసుకోక వాళ్ళ అనారోగ్యంతో పాలైపోతే మాత్రం పిల్లలకి తల్లి లేకుండా పోతుంది. ప్లీజ్, ఇవన్నీ ఒక కట్టుకథ. దయచేసి ఆడవాళ్ళని గౌరవించి మాట్లాడండి. ఇదంతా వేస్ట్ ముచ్చట్లు. ఓకేనా తల్లి? తను ఏదో నాకు పెద్దరికం వస్తుంది, నేను చెప్పుకుంటే నాకు ఇది అని అనుకుంటున్నాడు, కానీ తను ఒక ఆడపిల్లనే. నాకు ఒక తల్లి ఉంది, నాకు ఒక చెల్లి ఉంది, నాకు కూతురు ఉన్నది అన్న మాట తను మర్చిపోయాడు. ప్లీజ్ దీని మీద ఖండించండి. ఇవన్నీ ఒట్టిదే అనేసి మాత్రం తనతో సారీ చెప్పించి ఒక వీడియో వదలండి ప్లీజ్. నేను కోరుకునేది ఇది ఒక్కటే. ఓకే. అండ్ చూసారు కదా, ఇక్కడ నుంచి ఎవరైతే కువైట్కి వెళ్తున్న ఆడవాళ్ళ పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు కళ్యాణి గారి మాటల్లో విన్నాం. అలాగే ఇప్పుడు అక్కడ పోలీస్ వ్యవస్థ ఎలా నడుస్తోంది, న్యాయ వ్యవస్థ ఎలా నడుస్తోంది, అలాగే ఇండియన్ ఎంబసీ అక్కడ ఏ విధంగా పనిచేస్తుంది, నిజంగానే ఇండియన్ ఎంబసీ అనేది తెలుగు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుందా లేదా, ఇలాంటి విషయాలన్నిటి కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక కాల్ అయితే చేయడం జరుగుతుంది. ఆయన పేరు జాబీర్. ఇప్పుడైతే కాల్ మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. జాబీర్ గారేనా? నాకు మీ నెంబర్ నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. నేను ఒకటి విషయం మాట్లాడాలని నేను మీకు కాల్ చేస్తున్నాను. చెప్పండి. అయితే అక్కడ న్యాయ వ్యవస్థకి సంబంధించి, పోలీస్ వ్యవస్థకి సంబంధించి, ఇండియన్ ఎంబసీకి సంబంధించి మన వాళ్ళు అక్కడి వాళ్ళకి లిటరలీ పోలీసు వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు అని ఆయన కొన్ని మాటలైతే, కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో దాని మీద నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. మీరు కూడా కొంచెం నిజాలు దాపరికలు లేకుండా చెప్తారనుకుంటున్నాను. ఫస్ట్లీ నేను మిమ్మల్ని అడగాల్సింది, ఆల్రెడీ నేను వేరొక కాల్ అనేది మాట్లాడేశాను, బట్ మిమ్మల్ని కూడా ఒక్కసారి అడగాలి అనుకుంటున్నాను. అంటే ఆ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే మన ఆడవాళ్ళ గురించి అక్కడ వాళ్ళు నీచంగా చూడబడతారని, కుక్కల్లా చూస్తారని, గొలుసులతో కట్టేస్తారు, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు పడతారు అని, ఇలాంటి కామెంట్స్ ఆ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాని మీద మీరేమంటారు? ఒక విషయము, అతను చెప్పిన ప్రకారము, అంటే నేను అతను కువైట్ లో పనిచేసిన దానికంటే ఇంకా తక్కువ ఏజే ఉంటది నాకు, కానీ అతను చెప్పిన మాటలకి అతని పైన రెస్పెక్ట్ ఇవ్వాలని నాకు లేదు. ఫస్ట్ పాయింట్, కువైట్ లో అందరూ అట్లే ఉంటారు, కువైట్ కి వెళ్ళిన పని వాళ్ళని అట్లే చూస్తారు, రేప్ చేస్తారు, వాడుకుంటారు అని చెప్పాడు. ఈ రేప్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ పాయింట్, చెడ్డవాడు అన్నవాడు ప్రపంచం మొత్తంలో ఉంటాడు. 100లో 1-2 చెడ్డవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇండియాలో ఉంటారు, కువైట్ లో ఉంటారు, సౌదీలో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. కానీ ఆ ఒకటి ఇద్దరిని పట్టుకొని మొత్తం దేశాన్ని అనడం తప్ప లేదా? అవును. ఇప్పుడు ఇండియాలో మొన్న ఒక యూట్యూబర్ వచ్చి, రష్యన్ యూట్యూబరో ఎవరో వచ్చింటే మన ఇండియన్స్ రేప్ చేసినారా లేదా? అవును. సో ఇప్పుడు ఇండియాని మొత్తం అనేస్తామా? లేదు.
మరి అలాంటప్పుడు అతను కువైట్ మొత్తం ఎట్లా నేస్తాడు? అంటే కువైట్లో అలాంటి పరిస్థితులు, అంటే మీరు చూసినంతలో అలాంటి పరిస్థితులు లేవంటారా? ఆడవాళ్ళని అంత నీచంగా చూడబట్టం కానీ చూసిన పరిస్థితులు అంటున్నారు కదా. అతను కువైట్కి వచ్చింది ఏ వీసా మీద వచ్చాడట? వీసా 18 ఒకటి, వీసా 20 ఒకటి. వీసా 18, వీసా 20. ఓకే. వీసా 18 అంటే షూన్ వీసా, బయట పని చేసుకోవచ్చు కంపెనీస్ లో ఎక్కడన్నా బయట. వీసా 20 అంటే ఇంట్లో పని చేసుకోవాలి. సో ఇప్పుడు అతను చెప్పిన ప్రకారం అతను వచ్చింది వీసా 18, అతను వచ్చింది షూన్ వీసా. ఇప్పుడు షూన్ వీసా అతనికి ఇంట్లో ఎవరు రానిస్తున్నారు? అంటే అక్కడ బయట ఇంట్లోకి రానివ్వరా? అక్క గుమ్మ మీద ఒక్కనియదక్క. ఓకే. నేను హోటల్లో పనిచేస్తా. హోటల్లో నేను డ్రైవర్ని, ఫుడ్ డెలివరీ డ్రైవర్ని. అంటే మీది కూడా అదేనా? నేను గత 3 సంవత్సరాలుగా కొన్ని వేల ఇల్లులు పోయింటాను. ఒక రోజుకి మాకు అట్లా లేదన్నా 20 నుంచి 25 ఆర్డర్లు వస్తాయి, ఫుడ్ డెలివరీ ఆర్డర్స్. 20 నుంచి 25 ఆర్డర్లలో ఏ ఒక్కరు కూడా ఇంట్లోకి రమ్మని చెప్పరు. ఓహో, ఇక్కడ స్విగ్గీ జొమాటో ఎలాగో అక్కడ అలాగా. అక్కడ మనం స్విగ్గీ జొమాటో అన్నా లోపలికి రా అని చెప్పి మనం చెప్పి తెలుసుకొని తీసుకుంటాం. ఇక్కడ అట్లా కూడా ఉండదు. మనం బయట కార్ లో ఉండాలా, ఇంట్లో నుంచి ఆ డ్రైవరు లేదంటే పని చేసే అతను లేదంటే ఇంట్లో పని చేసే ఆడామను బయటకు వస్తుంది, బయట నుంచి వాళ్ళే తీసుకొని వెళ్తారు. మిమ్మల్ని అయితే ఇంట్లోకి రానివ్వరు. 1% కూడా ఛాన్స్ లేదు వచ్చేదానికి, వెళ్ళేదానికి, ఇంట్లోకి వెళ్ళేదానికి. సో అలాంటప్పుడు ఇతను ఏ ఇంట్లోకి వెళ్ళి చూసినాడు, ఏ ఇంట్లో చూసినాడు ఆ మాటలు చెప్పేదానికి? గ్యాస్ కు పెట్టి కొట్టినారంట. ఏ ఇంట్లో చూసినాడు ఇతను? గుండు కొట్టించినారంట. ఏ ఆడదాన్ని చూసినాడు గుండు కొట్టించింది? ఆయన అంటున్నారు అర్ధరాత్రి పూట నైటీల మీద పరిగెడుతున్న ఆడవాళ్ళని ఎంతో మందిని నేను తీసుకెళ్లాను నా కార్లోనే అని చెప్పారు. అక్క ఆయన 30 సంవత్సరాల్లో ఒక 2-3 కాపాడింటే నేను 3 సంవత్సరాల్లో ఒక 30 మందిని ఇంటికి పంపిస్తున్నా అక్క. ప్రతి 2 రోజులకు ఒకసారి నాకు ఫోన్ వస్తుంది, అన్న మాకు ఇట్లా బాగాలేదు అంటే, అమ్మ ఇది పరిస్థితి, ఉన్న సిచ్యువేషన్స్ మేము చదివి దానికి సొల్యూషన్ ఏంది అని ఎత్తికి ఎంబసీకి పోయేదైతే ఎంబసీకి పంపించడమా, లేదు డైరెక్ట్ గా పాస్పోర్ట్లు ఇవి వీళ్ళ చేతిలో ఉంటే డైరెక్ట్ గా టికెట్ వేసి పంపించడమా, ఇవి మేము చేసినాం. గత 3 సంవత్సరాల్లో ఎంతో మందిని పంపించాం. రీసెంట్ గా ఒక అమ్మాయిని కూడా పంపించాం. అలాగే పోలీస్ వాళ్ళు అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు, మొత్తం రూల్స్ అన్ని వాళ్ళకే పాజిటివ్ గా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా సరే శిక్ష కూడా మనకే పడుతుంది. ఇది కరెక్టే అంటారా? ఆయన చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. అతను ఇండియాలో ఉన్నాడు, నేను కువైట్ లో ఉన్నా. పోలిస్తే మన ఇండియాకి కువైట్ కే పోల్చాలి కదా. అవును, వేరే దేశాన్ని పోల్చకూడదు. ఇప్పుడు ఇండియాలో పోలీసులు మందు తాగుతారా తాగరా? తాగుతారు. ఫస్ట్ పాయింట్, ఆయన ఇక్కడ విస్కీ దొరుకుతుంది అన్నాడు. ఎస్, ఇల్లీగల్ గా అతనే చెప్పుకుంటున్నాడు, నేను డ్రగ్స్ అమ్ముతా, నేను డ్రగ్స్ తాగినా అని చెప్పి. ఇల్లీగల్ గా ఇండియాలో దొరుకుతాయి, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇల్లీగల్ గా డ్రగ్స్ గానీ, విస్కీ గానీ, బ్రాందీ గానీ ఏదైనా దొరుకుతుంది. ఆయన చెప్పినట్టే డ్రగ్స్ తీసుకున్నాడు అనుకున్నాం. 100లో 1 డ్రగ్స్ తీసుకున్నాడు అనుకున్నాం. మొత్తం పోలీస్ వ్యవస్థ తీసుకున్నట్టేనా? మీకు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. నా లైఫ్ లో జరిగిన ఎగ్జాంపులే చెప్తా. నేను ఫస్ట్ టైం కువైట్ వచ్చింది 22లో వచ్చాను. 23లో నేను కార్ తీసుకున్నాను అనమాట. నా ఓన్ గా నేను కార్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నా. ఓన్ హోటల్ వాళ్ళు వచ్చి ఆర్డర్ ఇచ్చాడు, 10 KD ఆర్డర్, అంటే 2500 2600 ఆ రోజు రేటు. 2023లో నేను చెప్పేది, రీసెంట్ గానే 2023లో జరిగింది. ఆ రోజు రేటు 2500 2600. నేను ఆర్డర్ తీసుకొని ఎడారిలో పోయినాను అనమాట. ఎడారిలో లొకేషన్ లేసేస్తారు, ఎంత దూరం ఉన్నా కూడా పోవాల్సిందే, పోతాము. లొకేషన్ చూసుకొని పోయినాం. అక్కడికి పోయిన తర్వాత నాకు డబ్బు లేకుండా ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయినాడు. ఎస్, ఇప్పుడు అతను చెప్పినాడు కదా కూలీకోర్లు, దొంగలు అని చెప్పి, అలాంటి వాళ్ళే నాకు తగిలి నా ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయినాడు. అప్పటి వరకు నాకు కూడా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదంటే నాకు తెలియదు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలా ఏమని చెప్పి తెలియదు. దాని తర్వాత గూగుల్లో సెర్చ్ చేసిన, ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి దొరికింది, కువైట్ పోలీస్ వ్యవస్థది ఎమర్జెన్సీ నెంబర్ తగిలింది. వస్తే రానిపోతే పోనీ అని చెప్పి ఫోన్ చేశా. ఫోన్ చేసి నాకు ఇట్లా నేను ఆర్డర్ తీసుకొని వస్తే డబ్బు లేకుండా నన్ను దొబ్బేసి కింద పడేసి ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయినారు అని చెప్పి ఫోన్ చేశా. రిటర్న్ ఏం ఆన్సర్ వచ్చింది, మీకు అంబులెన్స్ కావాలనా లేదంటే పోలీసులను పంపించాలనా అని చెప్పి అడిగారు. నాకు దెబ్బలేం తగలేదు, నాకు అంబులెన్స్ అవసరం లేదు, పోలీసులను పంపించండి, నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను వీళ్ళు డబ్బులు ఇవ్వకుంటే నా శాలరీ కట్ చేస్తారు అక్కడ అని చెప్పి చెప్పా. చెప్పిన తర్వాత ఓకే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, ఈ ఏరియా పోలీస్ స్టేషన్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి,
ఆ పోలీస్ వాళ్ళు అతన్ని కూడా పిలిపిస్తారు అని చెప్పాడు. నాకు నమ్మకం లేదు, బికాస్ కొత్త ప్రపంచంలోకి వచ్చినాము, ఏదో చెప్తున్నారులే అని చెప్పుకుని ఎట్లయితే అట్లా అవనీలే అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా, ఆ ఏరియా పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ పేరు కూడా చెప్తాను, నేను ఉండేది జహరాలో, వాళ్ళు పొమ్మని చెప్పింది జహరాలోని వాహా పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని చెప్పారు. సో ఈ వాహా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను కూర్చున్న తర్వాత 15-20 నిమిషాల్లో నా దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోమని రిటర్న్ వచ్చినాడు. ఓకే, ఎట్లా సాధ్యమైంది? వాళ్ళ దగ్గర ఉన్నది జస్ట్ ఫోన్ నెంబర్ మాత్రమే. ఇతను చెప్పినట్టు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కోనీకూర్లు కుండాకూర్లు అయితే అతను రిటర్న్ ఎట్లా వచ్చినాడు? వాడి టైం బాగాలేక వాడు తాగున్నాడు ఆ రోజు. సో అక్కడ నా మాట చెల్లింది కాబట్టి, వాడు తాగున్నాడు కాబట్టి తప్పు మొత్తం వాడి వైపే ఉంది. వాడి వైపు ఉండడం వల్ల 3 రోజులు జైల్లో పెట్టినారు. 3వ రోజు తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో ఫోన్ చేసి మా కఫీల్ అంటే మా ఓనరు, మా హోటల్ ఓనర్ కి ఫోన్ చేసి ఇట్లా మీ వాడు కేసు పెట్టినాడంట, మా పిల్లోడిని కొంచెం బయటికి పిలుచుకొని వస్తే మేము అంతో ఇంతో ఇచ్చుకుంటాము అని చెప్పి ఫోన్ చేశారు. దాని తర్వాత మా కఫీల్ నాకు ఫోన్ చేసి ఇట్లా ఏదో కేసు పెట్టినా ఉంటా కదా, పోయి తీసేసుకోపో, మనకి ఎందుకు గొడవలు అని చెప్పేదానికి మళ్ళీ పోయి 3 రోజుల తర్వాత కేసు తీసేస్తే అప్పుడు కూడా అడుగుతున్నారు, మీకు ఏమైనా డబ్బులు అవసరమా, డబ్బులు కావాలంటే చెప్పండి మేము ఇప్పిస్తాము, ఇలాంటి వాళ్ళకు మేము సపోర్ట్ చెయ్యము అని చెప్పి క్లియర్ గా చెప్పినాడు. నా లైఫ్ లో జరిగింది. సో పోలీస్ వాళ్ళు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ తప్పు వాళ్లే చేసిన శిక్ష మాత్రం మనల్నే ఇరికిచ్చేస్తారు కేసుల్లో, మనకే శిక్ష పడుతుంది అని. మొన్న 6-7 నెలల ముందు మహారాష్ట్రలో బాంబేలో ఎంపీ కొడుకు యాక్సిడెంట్ చేసేసి చంపేస్తే మనుషుల్ని, ఆ ఎంపీ కొడుకుని పట్టుకున్నారా? లేదు. జైల్లో వేసినారా? మరి అది ఎట్లా పోయిందక్క? అంటే మీరేమంటారు, మన ఇండియన్ వ్యవస్థ కన్నా కువైట్ వ్యవస్థ ఎక్కువ బాగుందంటున్నారా? నేను ఎక్కువ బాగుందని చెప్పట్లేదక్క, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. మన ఇండియాలో కూడా న్యాయంగా చేసే వాళ్ళు ఉన్నారు, అన్యాయంగా చేసే వాళ్ళు ఉన్నారు. అవును, ఇక్కడ న్యాయంగా చేసే వాళ్ళు ఉన్నారు, అన్యాయంగా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అన్యాయమే ఉంది అంటే ఎట్లా? ఇప్పుడు ఇవన్నీ కాదక్క. ఫస్ట్ పాయింట్, మెయిన్ పాయింట్, అతను వీడియో ఎండింగ్ లో ఒక మాట అన్నాడు. మీరు వీడియో మొత్తం చూసినారో లేదో, నేను 3-4 సార్లు క్లియర్ గా చూసిన వీడియో ఎండింగ్ లో నేను స్మగ్లింగ్ చేసిన, నేను మందు తెచ్చి అమ్మినా, కంటైనర్లు తెచ్చిన అమ్మినా అని చెప్పినాడు. అట్లాంటి వాడు నా తెచ్చి ఇంటర్వ్యూలు చేసేది. కోయట్ లో ఎంతమంది లేదు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని తెచ్చి చేయండి ఇంటర్వ్యూ. స్మగ్లర్ ని తెచ్చి చేస్తారా? మరి గర్వంగా చెప్పుకుంటున్నాడు వాడు, నేను స్మగ్లింగ్ చేస్తానా, చైనీకే, నేను ఇప్పటికే అమ్ముస్తానా హైదరాబాద్ కి అని. అట్లాంటి వాళ్ళని తెచ్చి మీరు ఇంటర్వ్యూలు చేస్తారా? ఆయన ఏమంటున్నాడు, 93లో నేను వెళ్ళినప్పుడు మిలిటరీ వాళ్ళు ఎనికి వెళ్తున్నారని చెప్పాడు. అవును, 93 మార్చిలో వచ్చాను వెళ్ళాను అన్నారు. 93 మార్చిలో నేను పోయినాను, అప్పుడు మిలిటరీ వాళ్ళు ఎనికి పోతా ఉన్నారు, అప్పుడప్పుడే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కోవిడ్, బాగుపడుతుంది. అసలు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1990 ఆగస్టు 2వ తేదీ జరిగింది. అవునా కాదా? అవును. మీరు గూగుల్లో వికీపీడియాలో చూడండి, 1990 ఆగస్టు 2వ తేదీ యుద్ధం స్టార్ట్ అయింది, ఆగస్టు 4వ తేదీ యుద్ధం ఎండ్ అయింది. మరి 3 సంవత్సరాలు ఎవరన్నా మిలిటరీని సైడ్ పెడతారా? ఇంకోటి, ప్రైమ్ మినిస్టర్ పారిపోయినాడు అని చెప్పినాడు. ఓకే, ఆయన ప్రకారమే ప్రైమ్ మినిస్టర్ పారిపోయినాడు అనుకుందాం. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆమె ప్రెసిడెంటా ప్రైమ్ మినిస్టర్ హసీనా, ఆమె పారిపోలేదా? ఎవరు పారిపోకుండా ఉన్నారు? ప్రాణభయం ఉన్న ఎవరైనా పారిపోతాడు. మీరు అడిగినా అడగకపోయినా ఆయన మాటల్లో చెప్పింది, ఆయన 27 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడంట. 27 సంవత్సరాలు ఇక్కడ ఎట్లున్నాడు ఆయన? ఆయన అసలు వచ్చింది ఎందుకు? జస్ట్ ఫ్లైట్ ఎక్కాలని వచ్చినాడు కదా. అవును, జస్ట్ ఫ్లైట్ ఎక్కాలని వచ్చినాడు. 27 సంవత్సరాలు ఇక్కడ ఎట్లున్నాడు? మరి ఆయన చెప్పినట్టు అందరూ కోవిడ్ వాళ్ళందరూ మొగోళ్ళంతా 27 సంవత్సరాలు ఇక్కడ ఎట్లా పని చేసినాడు? ఆయన ఏమన్నా సొంత కంపెనీ ఓపెన్ చేసుకున్నాడా? లేదంటే ఆయనే కోయేటి అనుకొని పని చేసినాడా? అంటే ఆయన ఇంకొక మాట కూడా, వీటన్నిటికీ జవాబు కావాలి. వీటన్నిటికీ జవాబు ఇయ్యలేని పక్షంలో ఆయన ఏమన్నాడు, మీసం తీసుకుంటా అని చెప్పాడు. పెద్ద మనిషి, మనము గౌరవం ఇయ్యాలా, మీసం తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఏ ఇంటర్వ్యూలో అయితే అతను మాట్లాడాడో అదే ఇంటర్వ్యూలోకి వచ్చి సారీ చెప్పాలి. ప్రతి ఆడపిల్లకి, ప్రతి అమ్మాయికి, కువైట్ అని కాదక్క, ఏ గల్ఫ్ లో బయట దేశాల్లో, అబ్రాడ్ లో ఎక్కడ ఉన్న ప్రతి ఆడపిల్లకి తగులుతుంది ఇది.
ఓకే. ఆయన అదే అర్థమైంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన ఇదంతా నిజమని తేలకపోతే నేను మీసం తీయించుకుంటానన్నారు. అలాగే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ ఇదంతా మీరు చెప్పేది నిజమే అని మీరు నిరూపించగలుగుతారా? మేము నిరూపించడం అవసరం లేదక్క, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. మీకు ఎంత మందిని ఫోన్ కనెక్ట్ చేయమంటారు చెప్పండి, కోవిడ్ లో ఉన్న వాళ్ళని, ఇక్కడ బతుకుతా ఉన్న వాళ్ళని. సరే నిజమని నేను తేల్చలేదు అనుకుందాం, ఆయన నోట్తో ఆయన్నే చెప్తాడు. ఆయన ఇంటర్వ్యూలో స్టార్టింగ్ లో చూడండి, మీరు అక్కడ ఎట్లున్నారు అని చెప్పి అడిగితే నేను బాగానే ఉన్నాను, 27 సంవత్సరాలు బాగానే సంపాదించుకున్నాను, 1-2 కోట్లు బట్టి తిరుపతిలో ఇల్లు కట్టినాను, ఇంకో 60 లక్షలు 50 లక్షలు పెట్టి స్థలం కొన్నాను అని చెప్పినాడు. బాగలేనోడు ఎట్లా కొన్నాడు అంటే ఆయన చెప్పిన ప్రకారం దగ్గర 2.5-3 కోట్లు ఆస్తి ఉంది. ఆయన నోట్తో చెప్పిందే కదా, నేనేమి ఎక్స్ట్రా చెప్పడం లేదు. ఆయన నోట్తో చెప్పిందే 2.5-3 కోట్లు ఆస్తి ఉంది. యాడ్ నుంచి వచ్చింది? సేద్యం చేసి సంపాదించినాడా? సేద్యం అంటే వ్యవసాయం. కోవిడ్ లో ఉండే కదా, 27 సంవత్సరాలు పని చేసే కదా నువ్వు సంపాదించింది. ఆ 27 సంవత్సరాలు మళ్ళీ ఒక ట్విస్ట్ అక్కడ, అదేదో గొడవ జరిగిందంట, పోలీస్ స్టేషన్ లో వేసినారంట, ఫింగర్ లేసి పంపించినారంట. ఒకసారి ఫింగర్ లేస్తే కోవిడ్ కి రాలేడు. నువ్వు ఎట్లా వచ్చినావు? ఆయన అంటున్నారు కదా ఫింగర్ సెట్టింగ్ చేసుకున్నా, ఎయిర్పోర్ట్ లో సెట్టింగ్ చేసుకున్నా. నేను ఎయిర్పోర్ట్ లో ఎట్లా సెట్టింగ్ చేసినా అంటే, నువ్వు ఫస్ట్ టైమే నువ్వు బాలేదు అనుకున్నాడివి, ఇక్కడ జైల్లో పడిన తర్వాత నువ్వు గర్వంగా చెప్పుకున్నావు నా తప్పు లేదు, నేను తగ్గను అని చెప్పి. ఓకే, నువ్వు తగ్గదు భయ్, ఒకసారి జైల్లో పడిన కంట్రీకి నువ్వు రిటర్న్ ఎట్లా వచ్చినావు మళ్ళీ? ఇప్పుడు జైల్లో పడితే, ఇక్కడ జైల్లో పడిన తర్వాత నువ్వు ఎట్లా రాగలిగినావు ఈ నేలపైకి? అది నిజంగా అలా సాధ్యపడుతుంది అంటారా? ఒక్కసారి ఫింగర్స్ అదే జైల్లో వేసిన తర్వాత అది ముద్ర పడిపోయిన తర్వాత మళ్ళీ అంటే ఇక వాళ్ళు కువైట్కి తిరిగి రావడం అనేది జరగదు అని అనుకున్న తర్వాతే కదా వాళ్ళని వెనక్కి పంపించేసేది ఇండియాకి. ఖచ్చితంగా. మరి అలాంటిది ఆయన అక్కడ ఇవన్నీ ఇల్లీగల్ కి సంబంధించిన వ్యవహారాలు అవన్నీ మనం మాట్లాడుకోవడం మంచిదో కాదు. ఈ ఫింగర్లకు ఆపరేషన్లు చేపించుకోవడము, అంటే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మార్చుకోవడము, దానికి ఖర్చు పెట్టుకోవడము, కొత్త పాస్పోర్ట్లు చేసుకోవడము, కొత్త అడ్రస్లు క్రియేట్ చేయడము, ఇవన్నీ చాలా ఇల్లీగల్ గా, అంత ఇల్లీగల్ గా చేసి ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు అందరూ. మీరంటున్నట్టే నిజంగా అన్ని అరాచకాలు, అంత దుర్మార్గాలు, అంత దుర్మార్గమైన దేశం అంటే నేను ఎక్కడ కువైట్ని పొగడట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, బట్ అంత దుర్మార్గంగా ఉంది అని తెలిసినప్పుడు ఒక్కసారి వెళ్ళిపోయిన మనిషి దాని మీద మనకు ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందంటే మళ్ళీ మనం రాలేము. కానీ అలాంటిది ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు అంటే 27 ఏళ్ళు ఉన్నారు అంటే 27 సంవత్సరాల నుండి అతని భార్యని పిలిపించుకొని, అంటే ఇప్పుడు బయట ఆయన ఏమంటున్నాడు, 99% అందరూ తప్పు చేసిన వాళ్ళే, లొంగిన వాళ్ళే, పడుకున్న వాళ్ళే అని చెప్పాడు. అంటే ఆ 1% నీ భార్య ఒక్కటేనా? ఆ 1% నీ భార్య ఒక్కటేనా? బయట వాళ్ళకు వీసాలు ఇయ్యరు, కోయేటోళ్ళు మాత్రమే ఇస్తారు వీసాలు. కోయేటోళ్ళు వీసా ఇచ్చిన తర్వాత, వీసా ఇచ్చిన మనిషి ఎయిర్పోర్ట్ లో దిగుతానే కఫీల్ వచ్చి పిలుచుకొని పోతాడు అని చెప్పినావు. మరి నీ భార్య కఫీల్ ఎవరు? అంటే అప్పటికి నీ భార్య ఒక్కటే ప్రతివ్రత, మిగతా వాళ్ళని పచ్చిగా మాట్లాడుకోవాలంటే. ఇప్పుడు రేపొద్దున నీ కూతుర్ని, తప్పుగా అనుకోవద్దండి, రేపొద్దున ఆయన కూతుర్ని ఎవరో అమెరికాలోనో లేదంటే యూకేలోనో ఎవరో ఒకరి పని చేసే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇప్పుడు అతను అమెరికాకి వెళ్ళిపోతాడు, అతని కూతురు అక్కడ ఉంటది ఇంటి దగ్గర. అప్పుడు అతని అల్లుడు అక్కడ వేరే వాళ్ళతో పడుకున్నట్టేనా? దాంట్లో ఇంకోటి ఏమంటాడు, అందరూ అట్లాంటి వాళ్ళే అన్నప్పుడు నీకు 3 గర్ల్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? 3-4 గర్ల్ ఫ్రెండ్స్ సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను డ్రగ్స్ తీసుకున్నా. ఒరే నీ అమ్మ, అంటే గవర్నమెంట్ అంత చీప్ గా ఉంది. ఇప్పుడు నేను డ్రగ్స్ తీసుకున్నా, నేను గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినా, నేను స్మగ్లింగ్ చేసినా అని చెప్పుకుంటా అన్నా కూడా ఇప్పుడు పట్టించుకోరా అతన్ని. అసలు అంత క్రిమినల్ మైండ్ ఉండేవాడిని పిలుచుకొని వచ్చి ఇంటర్వ్యూ చేసింది వాడు. 1.2 మిలియన్ 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ వాడికి. అతను ఏం చెప్తాడు, మా బాబా ఒకరోజు తుమ్మినాడు, మా బాబా దగ్గినాడు, మా బాబా పిచ్చినాడు. నువ్వు కంటెంట్ కోసం ఏమన్నా చెప్పుకోపోయి ఒకరోజు కోయేటికి రావద్దు అంటాడు, ఒకరోజు నాకు ఇంత శాలరీ ఇచ్చినాడు, ఇంత డబ్బులు ఇచ్చినాడు అంటాడు. ఆయన ఒక మాట అన్నాడు, మా కుక్కల్లాగా చూస్తారు, కుక్కల కంటే హీనంగా చూస్తారు నీచమైన బతుకులు అన్నాడు.
ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వాళ్ళకి అవసరం కాబట్టి మంచిగా యాక్ట్ చేస్తారు, మంచిగా నటిస్తారు అని చెప్పాడు. ఇప్పుడు నీ కూతుర్ని నువ్వు ఇన్ని సంవత్సరాలు మంచిగా చూసుకున్నావు అంటే నువ్వు నటించినావా? నీ భార్య నువ్వు ఇన్ని రోజులు ఇంత మంచిగా చూసుకున్నావు అంటే నటించినావా నువ్వు? కుక్కల కన్నా హీనంగా చూస్తారు, పని చేసిన వాళ్ళని సరిగా చూడరు, అన్నం పెట్టరు, ఊరికే నటిస్తారు వాళ్ళు మంచిగా ఉన్నట్టు. మా తమ్ముడు ఊరికే చెప్పినాడు అంటాడు. ఇప్పుడు వాళ్ళు పిలిపించుకునేది నిన్ను ఎందుకు? పని చేసేదానికే కదా, వాళ్ళ పని చేసి పెట్టేదానికే కదా పిలిపించుకున్నారు. మరి అలాంటప్పుడు పని చేసేకి ఏం కొత్త పురుగు నీకు? సముద్రాలు దాటొచ్చినాం, వాళ్ళు చెప్పింది చెయ్యాలి కదా, వాళ్ళు చెప్పింది చేసేదానికే కదా డబ్బులు ఇస్తున్నాడు మాకు. అసలు ఇవన్నీ కాదమ్మా. అతను బయట పని చేసేవాడికి ఇంట్లో వ్యవహారాలు ఎట్లా తెలిసినాయి? ఎవరు చూసినారు, ఎవరు చెప్పినారు? ఇతను పోయి చూసేదానికి ఇతన్ని పంపిరు. సరే ఎవరన్నా చెప్పినారనే అనుకుందాం, అట్లా ఆయన చెప్పట్లేదే. నేను చూసినా, నేను చేసినా అని చెప్తున్నాడు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అదే కువైట్ గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక పెళ్లి చేసేసుకొని, ఇప్పుడు మగవాడైతే 4 పెళ్లిళ్ళు చేసుకొని 40 మందితో సంబంధాలు పెట్టుకుంటాడు, ఆడదైతే మగాడిని పెళ్లి చేసుకొని 400 మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది అని ఆయన అన్నారు. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడే ఉంటున్నారు, అక్కడే వాళ్ళతోనే ఉంటున్నారు. సో అక్కడ ఆడవాళ్ళు నిజంగా అంత బరితెకించి బతుకుతున్నారా? 40-400 ఏం మనిషి అనుకుంటున్నాడా, పంది అనుకుంటున్నాడా? 40 మందితో పనుకునేదానికి మనిషి అనుకుంటున్నాడా, పందులు అనుకుంటున్నారా? సరే అమ్మా, 40 మందితో పనుకునిందే అనుకుందాం. ఈడు పోయి చూసినాడా, ఇది 40 మందికి అడిగింది, ఈ అమ్మాయి 30 మందికి అడిగింది, ఈ ముసిల్ది 20 మందికి అడిగింది. ఈడు పోయి లెక్క పెట్టినాడా? లేదంటే ఈడేమన్నా ఏమంటారు సెక్యూరిటీగా వెనకం పెడిపోయినాడా? ఆయన ఒక ప్లాట్ఫామ్ మీద కువైట్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ అని అన్నారు. ఇప్పుడు ఇదే మాట మేము గన ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి వినిపించినాం అనుకో, ప్రపంచంలో ఏ మూలన్నా పిలుచుకొని వచ్చి ఈడేస్తారు. ఉరి శిక్షే, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లే. వాడన్న ఒక్క మాటకి ఎన్ని లక్షల మంది ఉపాధి పోతుందో మీకు తెలుసా? కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అవుతాయి. ఇండియా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ఆల్రెడీ సగం పేరు పోయిండాలి. ఓకే, మీరు నాన్ వేషన్ అని చూసారా? నాన్ వేషన్ తెలుసు కదమ్మా మీకు? తెలుసండి. ప్రపంచ యాత్రికుడు తెలుసు. అతను ఎన్ని దేశాలు తిరిగాడమ్మా? చాలా దేశాలే తిరిగారు. అతను తిరిగిన దేశాల్లో కువైట్ గాని సౌదీ గాని ఉందా? లేదు. కువైట్ పేరే ఎత్తలేదు ఇప్పుడు అతను. ఎందుకు ఎత్తలేదు? ఒకటే పాయింట్ అమ్మా, ఇక్కడ రూల్స్ ఉంటాయి, స్ట్రిక్ట్ గా ఉంటాయి. వాళ్ళు వీడియో తీయొద్దు అన్నారంటే వీడియో తీయకూడదు, ఫోటో తీయొద్దు అన్నారంటే ఫోటో తీయకూడదు. సో అలాంటి కంట్రీకి అంత పెద్ద యూట్యూబరే రాలేనప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారని అనుకుంటారు మీరు. ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు కదా, మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉండి అని, వాళ్ళ వీడియోలు బాగా చూడండి మీరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ వ్లాగ్ తీసుకోవడమే తప్ప, వాళ్ళ రూమ్ చూపించడమే తప్ప బయట ప్రపంచం చూపించకూడదు కూడా. వాళ్ళు వీడియోలు తీసుకోకూడదు అని పెట్టుకున్నారు, మీరు తీసినారు, తప్పు చేసినారు కదా, తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా. సో ఫైనల్ గా ఏమంటారు? ఇప్పుడు మీ నుంచి ఒకటి అంటే ఇప్పుడు తెలుగు ప్రజలకైనా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకైనా కావచ్చు, అంటే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ద్వారా కొంచెం అంటే ఇప్పుడు మీ మాటల ద్వారా ఎవరికైనా ఏమన్నా చెప్పాలి అనుకున్నా కావచ్చు, ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయనకైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరేం చెప్పాలనుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలకి? నేను ఒకరికి సలహా ఇచ్చే అంత పెద్దోడిని కాదు, కువైట్కి వచ్చేసి ఇక్కడే సంపాదించుకోండి, ఇక్కడే చేసుకోండి అని చెప్పేంత మూర్ఖుణ్ణి కాదు, అట్లని చెప్పి ఇండియాలోనే ఆగిపోండి అని చెప్పేంత తెలివిలేనోడిని కాదు. ఇప్పుడు కువైట్కి వస్తే ఎవరో లేని వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు, కష్టపడే వాళ్ళు కువైట్కి వస్తే 10 రూపాయలు సంపాదించుకొని ఇంటికి పోతారు. ఇంతకంటే ఎక్కువ మేము చెప్పలేమమ్మా. ఎందుకంటే మేము ఏదన్నా ఎక్కువ చెప్పామనుకోండి, అక్కడ మళ్ళీ నువ్వు ఇండియాలో పుట్టినావు, ఇండియాలో పెరిగినావు, ఆడికి పోయి దాని మాట మాట్లాడుతున్నావు అని చెప్పి అంటారు. అవునయ్యా, మాకు అన్నం పెడతాంది, మాకు నోట్లోకి 5,000 పోతున్నాయి అంటే ఈ దేశం వల్లనే పోతున్నాయి. ఈ దేశంలో పని చేసుకోవడం వల్లే మాకు 5,000 నోట్లోకి పోతున్నాయి. అలాంటప్పుడు తప్పుగా ఎట్లా మాట్లాడతావు? ఇప్పుడు ఆయన చేసిన మొత్తం వ్యవహారాన్ని, ఈ మొత్తం వీడియోని నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తాను తెలుసా? తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టే. ఇంతకంటే ఎక్కువ నేను ఆయన చేసిన వీడియోకి, ఆయన చేసిన ఇంటర్వ్యూకి
ఏం మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా, ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కావచ్చు, కువైట్లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది, న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, ఇక్కడ నుంచి వెళుతున్న ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉంది అనేది నేనైతే మీకు చూపించగలిగాననే అనుకుంటున్నాను. అండ్ నాకు రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది ఫరూక్ని. సో తను కూడా అప్పుడు అడిగినప్పుడు ఒకటే క్వశ్చన్ చెప్పాడు, అంటే ఒకటే ఆన్సర్ చెప్పాడు, నాకంతా బాగానే ఉంది, బయట ఎక్కడైనా జరుగుతుందేమో నాకు తెలియదు, కానీ నా వరకు మాత్రం చాలా బాగుందని చెప్పాడు. అండ్ చాలామంది యూట్యూబర్స్ కూడా అక్కడ నుంచి చేస్తున్న వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు, మా కఫీల్ మంచివాడు, మేమున్న ప్లేస్ బాగానే ఉంది అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా చూసుకుంటే అందరూ మంచిగానే ఉంది అని చెప్తున్నప్పుడు మరి ఈ కామెంట్స్లో నిజమెంత అనేది తెలుసుకోవాలనే ఒక చిన్న ప్రయత్నం ద్వారా చేసిందే ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో ఉన్నది కూడా నేను వీళ్ళని తోసిపుచ్చట్లేదు, కేవలం నిజాలు ఏంటి అనేది మీ ముందు పెట్టడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేశాను. ఇప్పుడు కూడా ఈ వీడియో ద్వారా మీకు చెప్పినవన్నీ కూడా మీరు నమ్మండి అని నేను చెప్పట్లేదు, నిజాలు కూడా మీ విశ్లేషణకే వదిలేస్తున్నాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.